ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. మణికంఠని తక్షణమే జైల్లో ఉంచి తాళం వేయండి. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు మణికంఠ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. బాక్సింగ్ మ్యాచ్ కి పంపించినట్టు పంపిస్తున్నారా? ఖాకి బట్టలు, తుపాకీ గుళ్ళు, మా నోర్లు నొక్కలేవు ఇన్స్పెక్టర్. నాకు చాలా రిలీఫ్ గా ఉంది. ఆమె వెళ్ళాక నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా దేనికి మచ్చా లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఇప్పుడు మీరు అనుకున్నారు ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని, ఎంత చెప్పినా ఎంత చూపించినా వాళ్ళు దానికే స్టిక్ అవుతారంటే ఏమి చేయలేము కదా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. ఏమో చెప్పింది కదా, నిక్కిలు దేనికి పనికిరాదు, చేతికి గాజులు తొడిగి బొట్టేసుకుని కూర్చుంటే చాలాడు వేస్ట్ లాగా. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని చేతికి గాజులు తొడిగి బొట్టేసుకున్నాడు. మణికంఠ, బిగ్ బాస్ మీ జైలు సమయం ఇంతటితో పూర్తయింది. కుక్కలు ఎట్లా నక్కల్లా గడుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. కంబ్యాక్ అన్నా, అన్న వచ్చాడు, అన్న వచ్చాడు, అన్న రీస్ అవుతున్నాడు. డాన్ మనీ, డాన్ మనీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గెలవాలనే కోరిక మీలో ఎలా రగులుతుందో చూపించండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు సీతని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఫస్ట్ నామినేషన్ నైనికా బిగ్ బాస్. అవుట్లే వెన్ ఎవర్ ఐమ్ సీయింగ్ యూ, నేను బెడ్రూమ్ లోనే చూస్తున్నాను, బెడ్ మీద తప్ప ఇంకా నేను ఎక్కడ చూడట్లే హౌస్ లో. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి తప్పించుకుంటాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల నేను నామినేట్ చేస్తున్నాను. నీ ఫస్ట్ పాయింట్ ఏంటి? వినలేదా? చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. యు నో, వర్డ్ లూజ్ అవ్వడం అనేది నువ్వు వెంటనే వచ్చి ఎవరు చెప్పకముందే కాదు, నువ్వే రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే కనుక నువ్వు అది రియలైజ్ అవ్వలేదు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తున్నా. యష్మి, అరే నేను చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. నువ్వు ఎంత డిగ్ చేసుకుంటే నువ్వే అంత పడతావు. ఇంకా లాక్కండి తెగుద్ది, నాకు ఏదో అనిపిస్తుంది. ఒక్క నిమిషం. అరే ఏంటి భయ్, నన్ను డిఫెండ్ చేసుకోవడం వీడో. 99 అనుకుంటాను సార్ నేను. 100 అడుగుతారు, మీరే మాట్లాడలేరు సార్ మమ్మల్ని. మమ్మల్ని మాట్లాడతారు, మీరు మాట్లాడదు. 100 క్లాన్ మొత్తంలో చూసుకుంటే నువ్వు ఒక్కదానివే నేను ఆడతాను అని ఎప్పుడు ముందుకు రాలేదు. ఆల్సో చీఫ్ అవ్వడానికి రెడీగా అక్కడ కూడా నువ్వు అన్నావు. మరి పీకనీకి వచ్చిరా, ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? విష్ణు, ఆదిత్యనా, మనం ఒక సోషల్ మీడియా యుగంలో ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ నువ్వు ఏం చేసావనే మీద లెక్కలు పెట్టి నామినేషన్ గానీ సెలెక్షన్ గానీ జరుగుతుంది. నామినేషన్ చేసుకోనివ్వమ్మా. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. దగ్గర ఉంది, నేను ఏం మాట్లాడానో చెప్పే సత్తా దగ్గర ఉంది, నువ్వేం చేస్తావు చూపించే సత్తా నీ దగ్గర లేదు. నీకు ఏం చూపించు? నీకు సీరియస్నెస్ రోజు పొద్దునే మీ ఇంటికి చూపించాలి. సీరియస్నెస్ బట్టలు ఇప్పి నాకు అర్థమైంది. మీరు కాన్ఫిడెన్స్ పాయింట్ చెప్పారు కదా, ఇది నా కాన్ఫిడెన్స్. అరే నీ అబ్బా. ఆదిత్య, మంటల్లో చేతులు పెట్టడం ఆటలుగా అనిపిస్తోందా? నేను ఎక్కడ రియలైజ్ అవ్వకుండా అయితే లేను. రియలైజ్ అయ్యకుండా ఉంటే కనుక ఫస్ట్ వీక్ నేను థ్రోన్ అవుట్ అయిపోయాను, బయటికి వెళ్ళిపోయాను. సెకండ్ వీక్ థ్రో అవుట్ అయిపోయాను. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? సంబంధమే లేదు, వేయాల్సిందే, నేను వేస్తున్నా అంతే. నా హార్ట్ యాజ్ అ ఫ్రెండ్ బ్రేక్ చేశాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.